హార్డ్ డిస్క్ల ధ్వంసం నాకు తెలియదు, నేను రాజీనామా చేసాక అది జరిగింది. నీ రాజీనామా చేసాక నువ్వే ఇన్స్ట్రక్షన్ ఇచ్చినావు కదా, వాళ్ళకి సిగ్గుండాలి. నా ఆదేశాలు అంటూ ఆధారాలు ఉన్నాయా? అసలు వీడిని ఏం చేయాలి తెలుసా? దిశ పెద్ద ఎత్తున దిశ ఒక అమ్మాయి రేప్ అయినప్పుడు కొంతమందిని ఎన్కౌంటర్ చేసారు. ఎవరి ఆధ్వర్యంలో ఇప్పుడు ఉన్నటువంటి ఆర్టీసీ చైర్మన్ సజ్జనార్ గారు ఎన్కౌంటర్ చేశారు. అట్లా వీడిని ఎన్కౌంటర్ చేయాలి. ఎందుకంటే హీరోయిన్లో ఫోన్లు విన్నాడు, చాలామంది ఫోన్లో విన్నాడు. ఈవెన్ ఇంకొక సంచలన విషయం చెప్తా ఉన్నాను మిత్రులారా, కేసీఆర్ కూతురు కవిత ఫోన్లు, అదేవిధంగా కవిత భర్త ఫోన్లు కూడా ట్యాప్ చేసిరట వీళ్ళు. ఇంత దుర్మార్గులు వీళ్ళు. కవిత ఫోన్లు, కవిత భర్త ఫోన్లు, వీళ్ళ ఫోన్లు కూడా విన్నారట వీళ్ళు. ఎంత దుర్మార్గం ఇది! మరి వీళ్ళని ఏం చేయాలి? బహిరంగ ఉరి తీయాలి కదా, బహిరంగ వీళ్ళని ఎన్కౌంటర్ చేయాలి కదా. ఇట్లాంటి దుర్మార్గులు ఎందుకు ఉంచాలి మనం? పోలీస్ ఆఫీసర్ అయితే వీడు తోపాయమన్నా. నేను చెప్తాను కదా, హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసిరు, హీరోల ఫోన్లు ట్యాప్ చేసిరు, ఇటు మంత్రుల ఫోన్లు, మంత్రుల భార్యల ఫోన్లు, సొంత కుటుంబ సభ్యుల ఫోన్లు, కేసీఆర్ కుటుంబ సభ్యుల ఫోన్లు, కవిత ఫోను, కవిత భర్త ఫోన్లు కూడా ట్యాప్ చేసిరు. వీళ్ళని ఏమనాలి? వీళ్ళని హరీష్ రావు భార్య ఫోన్ కూడా ట్యాప్ చేసిరట. హరీష్ రావు భార్య ఫోన్లు, హరీష్ రావుకు సంబంధించిన దగ్గర వాళ్ళందరి ఫోన్లు కూడా ట్యాప్ చేసిరట. ఎంత దుర్మార్గం ఇది! సో రివ్యూ కమిటీలో నేను సభ్యుడిని కాదు. సిట్ స్థానానికి పరీక్ష పెట్టిన ప్రభాకర్ రావు 8 గంటల పాటు కొనసాగిన విచారణ. స్వయంగా ప్రశ్నించిన డీసీపీ విజయ్ కుమార్ అనారోగ్యం కారణంగానే అమెరికా వెళ్ళని స్పష్టం. 11 మరోసారి రావాలని ఆదేశాలు. ఇది సిట్ సహనానికి పరీక్ష పెట్టిన ప్రభాకర్ రావు రివ్యూ కమిటీలో కూడా నేను సభ్యుడిని కాదు అంటూ డైరెక్ట్గా ఉన్నతాధికారుల మీదకే తోసేసిండు వీడు. అసలు వీని ఆధ్వర్యంలో జరిగింది ఫోన్ ట్యాపింగ్ కదా. డీజీపీ కూడా తెలియదు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కూడా వీడు ట్యాప్ చేసి ఎవరెవరు ఫోన్ ట్యాప్ చేసిన విషయం తెలియదు. అందరు నామమాత్రంగా ఉన్నారు. అంత దుర్మార్గుడు వీడు, వీని టీం అంతా కూడా. మరి వీడిని ఏం చేయాలి? రేవంత్ రెడ్డి గారు దయచేసి వీన్ని వదలొద్దు. ఖచ్చితంగా వీనికి తగిన శాస్తి జరగాలి. తగిన శాస్తి జరగకపోతే ఖచ్చితంగా మీ పైన కూడా అనుమానాలు వెలువెత్తిన విషయంలో గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డి గారు. పోలీస్ డిపార్ట్మెంటు వీడు పోలీస్ అని చెప్పేసి, మాజీ పోలీస్ అని చెప్పేసి మీరు దయచేసి కనికరం చూపండి. ఇలాంటి దుర్మార్గులు అని నాకు తెలిసి పోలీస్ విచారణ జరుగుతుంది కాబట్టి వీడిని అంతగా ఎంక్వైరీ చేయరేమో అనేటువంటి విషయం తెలుస్తూ ఉంది. వీడు ఈ సమాధానం, నేను రివ్యూ కమిటీలో కూడా నేను సబ్మిట్ కాదని చెప్పి సమాధానం చెప్పడానికి అమెరికా నుంచి వచ్చిండు. మరి అమెరికాలో 11 నెలలుగా అమెరికాలో ఏం చేస్తున్నారా? ఇడియట్, దుర్మార్గుడా, సిగ్గు శరం లేదురా నీకు? నీ భార్య ఫోన్లో, నీ బిడ్డ ఫోన్లో, నీ మనరాల ఫోన్లో, నీ అల్లుల ఫోన్లో, నీ కొడుకుల ఫోన్లో ట్యాప్ చేస్తే నీకు తెలుస్తుంది. వాళ్ళని పిలిచి గుంజుకొచ్చి గల్లా బట్టి గుంజుకొచ్చి కొడితే తెలుస్తుంది రా ఇడియట్, దుర్మార్గుడా. ఎంతమంది ఫోన్లు ట్యాప్ చేస్తారా? పోలీసులకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వీన్ని వదలొద్దు అని చెప్పేసి కూడా అంటా ఉన్నాను. వదలొద్దు ఈ దుర్మార్గుని. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఎట్టకేలకు సోమవారం సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. వెస్ట్ డోన్ డీసీపీ విజయ్ కుమార్ నేతృత్వంలోని దర్యాప్తు బృందం 8 గంటల పాటు సుదీర్ఘంగా ప్రశ్నించింది. అయితే విచారణలో ప్రభాకర్ రావు ఎలాంటి కీలక వివరాలు వెల్లడించలేదని సమాచారం. ప్రశ్నకు ఎదురు ప్రశ్న వేస్తూ వితండవాదం చేసినట్టు తెలుస్తుంది. వితండవాదం చేస్తున్నట. 4 సర్వాక నాట ఎందుతారని నాకు అర్థం కాదు. పోలీసులు 4 జరితే ఎందుకు ఎప్పుడు ఆ ముసలోడు? నన్ను పెట్టండి వాడిని మెత్తగా దన్నేటువంటి వాడిని అయితే ఎందుకు ఎప్పుడు చేస్తోని. పోలీసులకు ఒక రూల్ ఉంటుందా? వీడు మాజీ పోలీసు కాబట్టి వీళ్ళు ఏమన్నారా? వేరేటోళ్ళు మాత్రం ఇష్టం వచ్చి తిడతారా? బరాబర్ వీని గల్లా బట్టి గుంజుకొచ్చి తన్ని నిజం చెప్పి వీనితోటి తప్పేమీ లేదు. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాండ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాండ్